మరి కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. ఇందులో భాగంగా మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో విచారణ అనంతరం మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్టుకు సంబంధించిన కారణాలను నోటీసుల్లో పేర్కొని అదుపులోకి తీసుకున్నారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుండి ప్రైవేటు మీటింగ్లు ఏర్పాటు చేయడం, మీటింగుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మద్యం పాలసీ ఏ విధంగా స్కామ్ చేయొచ్చు అనేటువంటి నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే అరెస్ట్ చేస్తున్నామని నోటీసుల్లో తెలిపారు. మరి కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో అధికారులు హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఏంటి అప్డేట్? చందు, ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న సాయంత్రం దాదాపుగా 8 గంటల 45 నిమిషాలకు సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా కూడా ధృవీకరించారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి తరువాత నిన్న సాయంత్రం అంతా కూడా దాదాపుగా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన్ను కోర్టులో హాజరుపరిచేటువంటి ప్రక్రియ ప్రారంభం. ఈ క్రమంలో కూడా మరి కాసేపట్లో ఏదైతే సిట్ కార్యాలయం నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాబోతున్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు ముగిసినటువంటి తరువాత నేరుగా కూడా కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్ ఇప్పటికే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇందులో తొలి ఛార్జ్షీట్ను ఏదైతే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను నిన్న దాఖలు చేసినట్లు కూడా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో దాదాపు అందులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును పలుసార్లు ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి, అదేవిధంగా ఏదైతే ధనంజయ రెడ్డి ముఖ్యంగా ఏదైతే ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లను కూడా ప్రధానంగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ పేర్లను కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దాదాపుగా 8 మంది కొత్త పేర్లను ఏదైతే సిట్ అధికారులు ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కూడా సిట్ అధికారులు వేగం పుంజుకుంటున్నారు. దాదాపుగా ఉన్నటువంటి అందరు దాదాపుగా 220 మంది పైచీలకు ఉన్నటువంటి సాక్షులందరినీ కూడా ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా విచారించినటువంటి తర్వాతనే ఛార్జ్షీట్ను సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ క్రమంలో మరొక 20 రోజుల్లో పూర్తిస్థాయి అదనపు ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తారో పెద్ద ఎత్తున ఇక్కడికి ఏదైతే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే పోలీసు భద్రత పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సిట్ అధికారులు ఏదైతే ఛార్జ్షీట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో మరి జగన్ పేరును కూడా పలుమార్లు ప్రస్తావించడం ఇప్పుడు అందరినీ కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దాదాపుగా ఉన్నటువంటి కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డితో పాటు అదేవిధంగా మరొక వైపు సత్యప్రసాద్, అదేవిధంగా A3గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, OHDగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అందరూ కూడా దాదాపుగా 12 మందిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. నిన్న దాదాపుగా 13వ వ్యక్తిగా దాదాపుగా మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి మిథున్ రెడ్డిని తీసుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత వైద్య పరీక్షలు ముగిసినటువంటి అనంతరం అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి చూడాలి మిథున్ రెడ్డిని
తీసుకొచ్చినటువంటి తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఆ కోర్టు దగ్గరికి కావచ్చు, అదేవిధంగా సిటీ కార్యాలయాన్ని కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున పోలీసుల భద్రత చేస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారనేది సిట్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే దాదాపుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ కొనుగోళ్లకు సంబంధించి డిజిటల్ పేమెంట్స్ను పూర్తిగా కూడా నిరోధించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే నగదును మాత్రమే తీసుకున్నారో అసలు ఈ ప్రక్రియ ఎందుకు, పాలసీని ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొంతమంది నిందితులు దుబాయ్లో తలదాచుకున్నట్లు కూడా సిట్ అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ క్రమంలో ఈ ప్రక్రియ అంతా కూడా సిట్ అధికారులు వేగంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతగా దాదాపుగా 8 మంది కొత్త పేర్లను ప్రస్తావించారు కాబట్టి వీరందరూ ఇచ్చినటువంటి ఆధారాల మేరట, వీరందరూ ఇచ్చినటువంటి సాక్ష్యాల మేరట, వీరందరూ ఇచ్చినటువంటి అన్ని రుజువుల పేరుని జగన్ పేరును కూడా కొంత ప్రస్తావించినట్టు కూడా సిట్ అధికారులు తెచ్చారు. మరి చూడాలి, కొత్తగా దాఖలు చేసేటువంటి మరొక 20 రోజుల్లో ఈ కొత్త ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేయబోతున్నారు కాబట్టి మరి దాని మీద ఎలాంటి పేర్లు ఉండబోతున్నాయి. ఇంకా కొంతమంది ఇప్పటికే 48 మందికి చేరింది ఈ ఏదైతే ఈ నిందితుల సంఖ్య కాబట్టి మరి చూడాలి ఇంకెంతమంది పేర్లు వస్తూ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అంశంగా ఉంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.